అధికారం తలకెక్కితే పాలకులు ఎంతటి దారుణ నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు బెడిసి కొడితే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి దక్షిణ కొరియా తాజా పరిణామాలే నిదర్శనగా మారాయి. ఆ దేశ మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పుని ఇచ్చింది. ఒకప్పుడు దేశాన్నే తన గుప్పెట్లోకి తీసుకోవాలని చూసిన నేత ఇప్పుడు మిగిలిన జీవితం అంతా జైలు గోడల మధ్య గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం గంటల వ్యవధిలో ఆయన విధించిన మార్షల్ లా ఆయన రాజకీయ జీవితాన్నే కాదు, వ్యక్తిగత స్వేచ్ఛని కూడా బలి తీసుకుంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? న్యాయస్థానం ఇంతటి కఠిన తీర్పు ఎందుకు ఇచ్చింది? ఈ స్టోరీలో చూద్దాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత పదవిని చేపట్టిన నాయకుడే చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో దక్షిణ కొరియాలో వెలువడిన తాజా తీర్పు మరోసారి స్పష్టం చేసింది. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆయన అధికారంలో ఉన్న సమయంలో దేశంలో మార్షల్ లా విధించడం, పార్లమెంటును తన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేయడం, ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయాలనే యత్నం చేయడం వంటి ఆరోపణల్లో ఆయనను దోషిగా తేల్చింది. ఇది కేవలం అధికార దుర్వినియోగం మాత్రమే కాదు, రాజ్యాంగ వ్యవస్థపై తిరుగుబాటు చర్యగా పరిగణించాల్సిన అంశమని న్యాయమూర్తి జీ కుయ్ యోన్ స్పష్టం చేశారు. దేశ రాజ్యాంగాన్ని ధిక్కరించి సైన్యం, పోలీసు బలగాలను ఉపయోగించి పార్లమెంటు తన నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించినందుకు యూన్ సుక్ యోల్ కు కోర్టు తిరుగుబాటుదారుడిగా ప్రకటించింది. అనియంత్రిత అధికారాన్ని చెలాయించేందుకు యూన్ ప్రయత్నించారని, ఇది ప్రజాస్వామ్య మూలాలని దెబ్బతీస్తుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిజానికి ప్రత్యేక ప్రాసిక్యూటర్లు ఈ కేసులో యూన్ కు మరణశిక్ష విధించాలని కోరారు. ఇది దేశద్రోహంతో సమానమని వాదించారు. అయితే కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పటి వరకు సజావుగా సాగుతున్న దక్షిణ కొరియా రాజకీయం ఒక్కసారిగా 2024 డిసెంబర్లో కీలక మలుపులు తిరిగాయి. అప్పట్లో అధ్యక్షుడిగా ఉన్న యూన్ సుక్ యోల్ ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయంటూ ఆరోపణలు చేశారు. దేశ భద్రతకు ముప్పు ఏర్పడిందని పేర్కొంటూ అకస్మాత్తుగా మార్షల్ లా ప్రకటించారు. సాధారణంగా యుద్ధ పరిస్థితులు లేదా తీవ్రమైన అంతర్గత అశాంతి సందర్భాల్లో మాత్రమే అమలు చేసే ఈ అత్యవసర చర్యను రాజకీయ విభేదాల నేపథ్యంలో వినియోగించడం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. మార్షల్ లా ప్రకటించిన నిమిషాల వ్యవధిలో హెలికాప్టర్లు పార్లమెంటు భవనంపై దిగాయి. సైనికులు లోపలికి ప్రవేశించి ఎంపీలను అడ్డుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో సైనిక బూట్ల చప్పుడు వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సైన్యం, పోలీసు బలగాలను కీలక ప్రాంతాల్లో మోహరించారు. పార్లమెంటు కార్యకలాపాలను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభించినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు జరిగాయని కూడా కేసులో ప్రస్తావించారు. అయితే దక్షిణ కొరియా ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఎంపీలు గోడలు దూకి మరీ పార్లమెంటులోకి ప్రవేశించి మార్షల్ లాను రద్దు చేస్తూ ఓటింగ్ నిర్వహించారు. దీంతో గంటల వ్యవధిలోనే యూన్ తన నిర్ణయాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. మార్షల్ లా వైఫల్యం తర్వాత యూన్ పతనం వేగంగా సాగింది. ఆయనపై అభిశంసన ప్రక్రియ ప్రారంభమైంది. పార్లమెంటులో మెజారిటీ సభ్యులు ఆయన చర్యలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. చివరకు ఆయన పదవి కోల్పోయారు. పదవి పోగానే ఆయనపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది జూలై నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. ప్రత్యేక ప్రాసిక్యూటర్ నియమించి విస్తృతంగా విచారణ జరిపారు. మార్షల్ లా అమలులో భాగమైన అనేక మంది సైనిక, పోలీసు అధికారులపై కూడా కేసులు నమోదయ్యాయి. కోర్టులో విచారణ సందర్భంగా ఈ చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చివేసే కుట్రగా పరిగణించాల్సినవని ప్రాసిక్యూషన్ వాదించింది. అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి రాజ్యాంగ పరిమితులను అతిక్రమించి సైనిక శక్తిని వినియోగించాలనుకోవడం దేశ చరిత్రలోని అత్యంత ప్రమాదకర ఘట్టమని పేర్కొంది. యూన్ సుక్ యోల్ ఒక్కరే కాదు, ఆ రాత్రి ఆయనకు సహకరించిన అధికారులపై కూడా కోర్టు కొరడా జులిపించింది. రక్షణ శాఖ మాజీ మంత్రి కిమ్ యోంగ్ యూన్ ఈ కుట్రలో కీలక పాత్ర పోషించారని తేలడంతో ఆయనకు 35 ఏళ్ల భారీ జైలు శిక్ష విధించింది కోర్టు. మార్షల్ లా అమలులో భాగమైన పలువురు మాజీ సైనిక, పోలీసు ఉన్నతాధికారులకు కోర్టు విభిన్న రీతుల్లో శిక్షలు ఖరారు చేసింది. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, చట్టబద్ధమైన ఆదేశాలను పాటిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని ఈ తీర్పు అధికారులకు హెచ్చరికగా నిలిచింది.
కేవలం ఈ ఒక్క కేసే కాదు, మరికొన్ని అవినీతి కేసుల్లో కూడా యూన్ దోషిగా తేలారు. గత నెలలోనే మరో కేసులో ఆయనకు 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పుడు జీవిత ఖైదు పడడంతో ఆయన బయటకు వచ్చే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. దక్షిణ కొరియా చరిత్రలో గతంలోనూ అధ్యక్షులు జైలుకు వెళ్లిన సందర్భాలున్నాయి. పార్క్ గ్యూన్ హే వంటి నేతలు శిక్షలు అనుభవించారు. కానీ జీవిత ఖైదు పడిన మొదటి మాజీ అధ్యక్షుడు మాత్రం యూన్ సుక్ యోలే. ఇది ఆ దేశ న్యాయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అయితే ఈ తీర్పుపై యూన్ సుక్ యోల్ హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని ఆయన తరపు న్యాయవాదులు చెబుతున్నారు. గతంలో మాజీ అధ్యక్షులు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా ఈసారి తీర్పు తీవ్రత ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడంలో న్యాయ వ్యవస్థ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఈ తీర్పు సూచిస్తోంది. అధికారంలో ఉన్నవారు కూడా చట్టానికి అతీతులు కాదన్న సందేశాన్ని దక్షిణ కొరియా కోర్టు స్పష్టంగా చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఒత్తిడులు పెరుగుతున్న ఈ కాలంలో రాజ్యాంగ విలువలను రక్షించేందుకు సంస్థలు ఎలా స్పందిస్తాయన్నది కీలకమని దక్షిణ కొరియాలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్థైర్యానికి సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.